కేరళ జల ప్రళయం అంతులేని విషాదాన్ని మిగిల్చింది. కొండ చర్యలు విరిగిపడి ఓళ్లపై పడిన ఘటనలో సుమారు 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 191 మంది ఆచూకీ దొరకడం లేదంటున్నారు అధికారులు. 219 మందికి గాయాలయ్యాయి. చనిపోయిన వారిలో 20 మంది పిల్లలున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే భారీ వర్షాలు, దట్టమైన పొగమంచు కారణంగా సహాయక చర్యలను నిన్న మధ్యాహ్నం 3 గంటలకే నిలిపివేయాల్సి వచ్చిందని విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. నిన్న సాయంత్రానికి 141 మృతదేహాలను పోస్టుమార్టం పూర్తయినట్లు తెలిపారు. వీరిలో 89 మందిని గుర్తించామని, 148 మంది బాధితులు చికిత్స పొందుతున్నారని తెలిపారు. నేలకూలిన భవనాలు, బురద నిండిన వీధులు, నెట్ట నీళ్లున చీలిపోయిన ప్రాంతాలు, భారీ రాళ్లతో మండక్కై జంక్షన్, చురల్మలపట్నం మృత్యు దెబ్బలుగా మారిపోయాయి. ఈ ప్రాంతంలో వ్యాపారానికి, పర్యటనకి అత్యంత కీలక ప్రదేశాలు ఆనవాళ్లు కోల్పోయాయి. పైకప్పు కోల్పోయిన భవనాలు, ధ్వంసమైన వాహనాలు, భారీ రాళ్లు, బురదతో గుర్తించలేకుండా మారిపోయిన మండక్కైలో 450 నుంచి 500 ఇళ్లు ఉండేవి. అయితే వాటిలో ప్రస్తుతం కేవలం 40 ఇళ్లు మాత్రమే మిగిలాయి. మృతదేహాలను గుర్తించి కుటుంబాలకు అప్పగించే పని సాగుతుంది. సహాయక చర్యల్లో డిఫెన్స్ సెక్యూరిటీ కోర్కు చెందిన 4 బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ కు చెందిన వారు పాల్గొన్నారు. తాత్కాలిక వంతెనలు నిర్మించి బాధితులను హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వైనాడులో కొనసాగుతున్న సహాయక చర్యలు ఎక్కడ చూసినా మృతదేహాలు కనిపిస్తున్నాయి. చలియార్ నదిలో 52 మృతదేహాలు కొట్టుకొచ్చాయి. మండక్కై, అట్టమల, చరుల్మలలో 72 వరకు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. వేరువేరు ప్రాంతాల్లో 1000 మందిని కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆర్మీ జాగిలాలు మృతదేహాలను గుర్తించడంలో కీలకంగా వ్యవహరిస్తున్నాయి. బురద, భారీ బండరాళ్ల కారణంగా మృతదేహాలు వెలికితీత ఆలస్యమవుతుంది. మండక్కైలో 150 వరకు ఇళ్లు ఉండగా వాటిలో 65% పూర్తి స్థాయిలో నేలమట్టమయ్యాయి. అయితే శిథిలాలను తొలగిస్తే గాని లోపల ఎంతమంది ఉన్నారనేది తెలియని పరిస్థితి. చురుల్మల్లో కూడా నదికి సమీపంలో ఉన్న ఇళ్లు నేలమట్టమయ్యాయి. వైనాడ్ ఘటనపై ఎన్జీటీ స్పందించింది. ఈ విపత్తుపై సుమోటోగా కేసు స్వీకరించింది. మరోవైపు వైనాడ్లోని పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉందని అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రమాదాలను నివారించడానికి ప్రజలను పునరావాస కేంద్రాలు తరలించారు. హెచ్చరికలు జారీ చేసినట్లుగాను కనడిపులి, విలంగాడు, చురుల్మల ప్రాంతాల్లో నిన్న మధ్యాహ్నం కొండ చర్యలు విరిగిపడ్డాయి. ముందు జాగ్రత్త చర్యల వల్ల ప్రాణ నష్టం జరగలేదు. వైనాడులో బురద ప్రవాహంలో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు రోడ్డు మార్గాలు పూర్తిగా ధ్వంసమైన చోట బాధితులకు సహాయం అందించేందుకు సహాయక బృందాలు ఉక్కుతో నిర్మించే తాత్కాలిక వంతెనలు ఉపయోగిస్తున్నాయి. వీటిని బేళీ వంతెనలు అంటారు. వరదలు సంభవించినప్పుడు ప్రాణ నష్టాన్ని తగ్గించడంలో ఇవి చాలా కీలకంగా మారాయి. ఈ వంతెనలు చిన్న, తేలికైన వస్తువులతో వేగంగా నిర్మించవచ్చు. వైనాడులో ఈ బ్రిడ్జిల నిర్మాణానికి పరికరాలను ఢిల్లీ, బెంగళూరు నుంచి తీసుకొచ్చారు. ఈ తరహా వంతెనలు బ్రిటిష్ సైనికులు 2వ ప్రపంచ యుద్ధ సమయంలో ఉపయోగించారు. కేరళలో ఇటువంటి ఉత్పాతాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని సీఎం పినరయి విజయన్ తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, మండక్కై, చోరల్మల ప్రాంతాలు పూర్తిగా విధ్వంసమయ్యాయని వివరించారు. 2 రోజుల సహాయక చర్యల్లో సుమారు 1592 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపారు. 219 మందిని ఆసుపత్రిలో చేర్చామని, వారిలో 73 మంది చికిత్స పొందుతున్నారని, మిగిలిన వారిని పునరావాస శిబిరాలకు తరలించామని విజయన్ తెలిపారు.